మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం. సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు వాడిన ఎన్నికల అధికారులు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ళ చేతికి సిరా ఇంకు బదులుగా మార్కర్లు పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడేందుకే అధికారులు ఈ విధానాన్ని పాటిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బృహన్మై ఎన్నికల కమిషనర్ భూషణ్ గగ్రాని సైతం ఓటర్ల వేలికి మార్కు పెన్ను వినియోగించినట్లు అంగీకరించారని తెలిపారు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేవ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధానాన్ని తారుమారు చేస్తుందని విమర్శించారు. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు ఆశ చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వాళ్ళు ఎలాంటి అవకతవకలైనా చేయగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను బృహన్మై మున్సిపల్ కమిషన్ ఖండించింది. ఈ ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కులు పెన్నులు వాడారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నాగభూషణ్ గగ్రా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించింది.